ఏపీలో మెడికల్ కాలేజీల్ని ప్రైవేటీకరణ చేయాలని నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని న్యాయవాదులు డిమాండ్ చేశారు. కాకినాడ కలెక్టరేట్ వద్ద వైసీపీ లీగల్ టీం నిరసన చేపట్టింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. 17 కాలేజీలు వారు తీసుకొచ్చిన పరిస్థితి, కానీ ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏవైతే మెడికల్ కాలేజ్ సంబంధించి ప్రైవేటీకరణ చేయడానికి వారు ముందుకెళ్లే పరిస్థితి కనబడింది. దీనికి సంబంధించి ఇక్కడున్న కాకినాడ జిల్లా కాకినాడలో లాయర్లు ప్రైవేటీకరణ చేయకూడదు, ఖచ్చితంగా మెడికల్ కాలేజ్ ప్రతి ఒక్కరూ చదివే విధంగా వారు ఏర్పాటు చేస్తామని చెప్పారు. కానీ ప్రైవేటీకరణ చేసే విధంగా ముందుకు వెళ్ళడంతో వారు నిరసన తెలిపే పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం మనతో కొంతమంది లాయర్లు ఉన్నారు, వారిని అడిగి మరింత సమాచారం అడిగే ప్రయత్నం కూడా చేద్దాం. సార్ చెప్పండి, ఈరోజు మీరు నిరసన చేస్తూ కలెక్టర్ గారికి వినతిపత్రం అందించారు. అంటే ప్రైవేటీకరణ చేయడం వల్ల వచ్చే ఇబ్బంది ఏంటి? అసలు కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఏ రకంగా చూడొచ్చు? ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ఈ పీపీపీ పద్ధతిలో ప్రైవేటీకరణ చేయడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలు, అంటే ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్కి ఒక మెడికల్ కాలేజ్ ఉండాలి. అంటే మెడికల్ కాలేజ్ అయినా మెడికల్ కాలేజ్తో పాటు హాస్పిటల్ కూడా ఉంటుందనే విషయం అందరూ గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. ఎందుకంటే ఇది ఉచిత వైద్యం, ఉచిత విద్య అనేవి రాజ్యాంగం కల్పించిన హక్కు. ఈ రెండింటిని కూడా పేదలకి ఉచిత వైద్యం, ఉచిత విద్య కల్పించాలని డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు, మాజీ ముఖ్యమంత్రి, దివంగత ముఖ్యమంత్రి గారు సంకల్పం. దాన్ని నెరవేరుస్తూ జగన్ గారు 17 మెడికల్ కాలేజీలు కట్టాలని నిర్ణయం తీసుకోవడం, 5 మెడికల్ కాలేజీని పూర్తి చేసి 2023లోనే, అంటే కేవలం కోవిడ్ 2 సంవత్సరాలు పోతే మిగిలిన 2 సంవత్సరాల్లోనే 5 మెడికల్ కాలేజీలు కట్టడం, వాటిని అడ్మిషన్స్ కూడా ఇవ్వడం, ఇవాళ అక్కడ కాలేజెస్లు నడుస్తున్నాయనే విషయం అందరికీ తెలిసిన విషయం. కేవలం ఈ 17 మెడికల్ కాలేజీలు పూర్తయితే జగన్మోహన్ రెడ్డి గారు చిరస్మరణీయుడుగా చిరస్థాయిలో గుర్తుండిపోతాడనే కేవలం కక్ష. ఆ కక్ష మీరు పేదల మీద తీర్చుకుంటున్నారు. దీనివల్ల నష్టం పోయేది పేదలు, మధ్యతరగతి వర్గాల వారు. ఎందుకంటే ఫ్రీ విద్య పోతుంది, ఫ్రీగా వైద్యం పోతుంది. ఎందుకంటే మనం చూసాం కోవిడ్ పాండమిక్ టైంలో కేవలం గవర్నమెంట్ హాస్పిటల్స్లో కొన్ని లక్షల మంది బతికారు, ₹1 ఖర్చు లేకుండా. అప్పుడు కూడా కొంతమంది బతికారు ప్రైవేట్ హాస్పిటల్. ఇవాళ వాళ్ళు ఆర్థికంగా చనిపోయారు. ఆరోగ్యపరంగా బతికారేమో తప్ప ఆర్థికంగా చనిపోయారు. సో అటువంటి పరిస్థితులు కేవలం ప్రైవేట్ మెడికల్ కాలేజీలు, ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్లు ఉన్నప్పుడు మాత్రమే ఉంటుంది. కాబట్టి గవర్నమెంట్ కాలేజీలు, గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్లు ఉంటే పేద ప్రజలు, మధ్యతరగతి వారు మంచి చదువు, మంచి విద్య రెండూ లభిస్తాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ నిర్ణయాన్ని వారు ఉపసంహరించుకొని ఖచ్చితంగా ప్రైవేటు అనే మాట పక్కన పెట్టి గవర్నమెంట్ ఆధ్వర్యంలోనే మెడికల్ కాలేజీలు, ఈ హాస్పిటల్స్ నడపాలని చెప్పేసి మేము కోరుకుంటూ, ఇదే విషయాన్ని మేము మా నిరసన వ్యక్తం చేస్తూ మేము గౌరవ కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం, కానీ వారు కూడా సానుకూలంగా స్పందించి ఈ విషయాన్ని పై స్థాయికి తీసుకెళ్తా అన్నారు. ప్రతి జిల్లాకు సంబంధించి ఒక ఇంజనీర్, ఒక మెడికల్ కాలేజ్ ఉండాలి, ప్రతి ఒక్కరు చదివే ఉద్దేశంతో ఉండాలని చెప్పి ఆయన పెట్టడం జరిగింది. కానీ పీపీపీ పద్ధతి ద్వారా కూటమి ప్రభుత్వం పక్కదో పట్టిస్తూ ప్రైవేటీకరణ చేస్తూ వారు నగదు చేసుకోవడానికి ఇదంతా చేస్తున్నారు. ఏవైతే ఇప్పుడు వైసీపీ రాష్ట్రం నుంచి వచ్చిన లీగల్ సెల్ పిలుపు మేరకు ఈరోజు మేము నిరసన తెలుపుతూ జిల్లా కలెక్టర్ వారికి వినతిపత్రం అందించడం జరిగిందని చెప్పి ఎవరైతే ఇక్కడ వచ్చిన స్థానిక లాయర్లు చెప్పే పరిస్థితి కనపడుతుంది. ఇది కొంత తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో రాజేష్, ఐ న్యూస్, కాకినాడ జిల్లా, కాకినాడ నుంచి.